హాయ్ ఫ్రెండ్స్, మేము తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో వాజేడు మండలంలో ఉన్న బొగత జలపాతానికి వెళ్తున్నాము. ఈ జలపాతం చీకుపల్లి వాగుపైన ఉంది. ఇది ఏటూరు నాగారం బస్టాండ్ అండి. ఇక్కడ నుండి బొగత జలపాతానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు అయితే 329 కిలోమీటర్లు ఉంటుంది. వరంగల్ నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేమైతే కారులో వెళ్తున్నాము. ఇది బొగత ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? తెలంగాణ నాయగార జలపాతానికి వచ్చాము. చూడండి సీనరీ ఎంత బాగుంది అసలు. ఈ దట్టమైన అడవుల్లో ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎంత అందమైన అడవులు, ఈ ప్రకృతి అందాలను చూస్తుంటే. ఇదిగోండి, మన జలపాతం దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత అందంగా ఉంది. ఈ దృశ్యాలను చూస్తుంటే మనకి ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ స్నానాలు చేయడానికి ఈ స్విమ్మింగ్ పూల్ లాగా కట్టారు. చిన్నపిల్లలు కూడా మనం అందరం కూడా స్నానాలు చేయడానికి బాగుంటుంది. ఇక్కడ పెద్దగా ఏం లోతు ఉండదండి. ఇది పెన్షన్ కూడా కట్టారు. ఆ సైడ్ లోపలికి వెళ్ళకుండా ప్రమాదాలు, చాలా డేంజరస్ ప్లేస్ అండి. అక్కడ చూడండి పైన టెంపుల్ కూడా ఉంది, నరసింహస్వామి గుడి. స్నానాలు చేసి దేవుని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు. నరసింహస్వామి టెంపుల్ అండి అది. చూడండి అక్కడక్కడ బెంచెస్ కూడా పెట్టారు కూర్చోవడానికి. ఆ కొండ మీద ఉందండి గుడి. ఆ మెట్లు కూడా ఉన్నాయి వెళ్ళడానికి దారి. చూడండి అసలు సీనరీ ఎంత బాగుంది. ఈ అడవుల్లో కొండల మధ్య ఎంత అందంగా ఉందో చూడండి. ఆ వాటర్ ఫాల్స్. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయండి. ఎనీ టైం ఎనీ సీజన్లో కూడా ఇంతే ఉంటుంది వాటరు. అదే వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ మోతాదుల్లో వర్షం వస్తుందండి. ఆ టైంలో అయితే అసలు జలపాతం చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో. మనకి పచ్చని చెట్లు, అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణం. చూడండి చాలా అందమైన ప్రదేశం అండి. ఇది తెలంగాణలోనే నయాగర జలపాతం రెండో ప్లేస్ అండి. ఇది రెండవ అతిపెద్ద జలపాతం. చూడండి కూర్చోడానికి బెంచెస్ పెట్టారు. చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి టాయిలెట్స్ అండి. జెంట్స్ టాయిలెట్స్, లేడీస్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు కనపడేది వ్యూ పాయింట్ అండి. అది ఎక్కి మన ప్రకృతి అందాలను చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి చూస్తే. చూడండి ఇక్కడ వాగులో ప్రవేశం నిషేధించబడింది అని డేంజర్ అని రాశారు. అది రైనీ సీజన్లో అండి. ఇప్పుడైతే ఏమి అంత లోతేం ఉండదు. పిల్లలు, ఆడవాళ్ళంతా స్నానం చేయవచ్చు. స్విమ్మింగ్ పూల్లా కట్టారు. అది తక్కువ లోతే ఉంటుంది, పెద్ద లోతేం ఉండదు. వ్యూ పాయింట్ అండి. మేము పైకి ఎక్కుతున్నాం. ఈ ప్రకృతి అందాలను చూపిస్తున్నాం. చూడండి ఉన్నది.
చూడండి, మేము కూడా స్నానం చేసి దేవుని దర్శించుకుందాం అనుకున్నాము. సడన్గా వర్షం వచ్చిందండి. ఆ వర్షం వస్తూ ఉంటే కూడా అసలు ఎంతమంది ఆ వర్షంలో తడుస్తూ స్నానాలు చేస్తూ ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఎంత అద్భుతంగా ఉందండి ఈ సీనరీ. కొండల మధ్యలో అడవుల్లో ఆ జలపాతం చూస్తూ ఉంటే వర్షము, పిల్లలు అస్సలు కేరింతలు అస్సలు మామూలుగా లేదు. ఎంతగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత అద్భుతమైన ప్రదేశం అండి ఇది. చాలామంది పర్యాటకులు సందర్శించడానికి వచ్చిన వాళ్ళు వంట సామాగ్రి కూడా తెచ్చుకొని ఇక్కడే వంటలు చేసుకొని ఆ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేసి తిని వెళ్తూ ఉంటారండి. ఈ వర్షం పడేసరికి ఆ వంట సామాన్లన్నీ కూడా ఇవన్నీ తీసుకొని వ్యూ పాయింట్ కింద పెట్టేశారు. అక్కడే భోజనాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి. వర్షం తగ్గాక వెళ్దాం అనుకున్నామండి. అంతకీ వర్షం తగ్గట్లేదు, తడుచుకుంటూనే ఈ కారు వద్దకు వెళ్ళిపోయాము. ఇదండి బొగత గురించి. బొగత అందాల గురించి ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక పర్యాటక ప్రాంతం గురించి తెలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.